అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇంతకు ముందు మీకు లలితా సహస్రనామాల గురించి చెప్పాను. అది కూడా లలితా సహస్రనామాలు చదవడం వల్ల వచ్చే ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఒకటి ఉంది. అదేంటంటే, ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని సంకల్పించుకుని ఏం చేసిందో చూస్తే మీకే ఆశ్చర్యపోతారు. అంటే అలా సంకల్పించుకున్నంత మాత్రం చేతనే ఈ లలితా సహస్రనామ పుస్తక పఠన లేఖన రాయడంతో ఆవిడకి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి. జనరల్గా ఎవరికి ఏది కావాలి అంటే వాళ్ళే చేసుకోవాలి అని చెప్తాం కదా. కాకపోతే పిల్లల దగ్గర కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. పిల్లలు చదువులోనో దేంట్లోనో కొన్ని బిజీగా ఉంటే వాళ్ళకి బదులు తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఇక్కడ అదే ఫలించింది. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను లలితా సహస్రనామం అచ్చు తప్పులు లేకుండా పద విభజనతో చక్కగా నామాన్ని విడదీసి ఒక్కొక్క శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో చెప్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం మన శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు రిలీజ్ చేశారని ఆ యొక్క ఫోన్ నెంబరు మీకు పెట్టడం జరిగింది. చాలా మంది ఈ వీడియో చూసి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు మరొక పుస్తకం కూడా రిలీజ్ చేశారు లలితా సహస్రనామాల గురించి. ఆ పుస్తకంలో రాసుకున్నారట ఆవిడ ఏమని, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని సంకల్పించుకున్నారు. సంకల్పించుకుని లలితా సహస్రనామాలు రాయడం మొదలుపెట్టారు. మరి రాయడం అంటే ఎందుకు? నోరు తిరగదు, కొన్ని అక్షరాలు కఠినంగా ఉంటాయి. మరి కఠినమైన పదాలు ఉచ్చారణ సరిగ్గా ఉంటేనే కదా ఫలితం కూడా సత్వరంగా వస్తుంది. ఏమో మాట్లాడడంలో ఏమైనా పదదోషాలు పాదభంగాలు ఏమైనా ఉండవచ్చునేమో అని అనుకుని ఆమె చాలా తెలివిగా లేఖన పుస్తకం తీసుకుని దాంట్లో రాయడం మొదలుపెట్టారు. అబ్బాయికి ఉద్యోగం రావాలి అనే లేఖన పుస్తకంలో సంకల్పించుకుని రాయడం మొదలుపెట్టారు. మీరు నమ్మరు, అది పూర్తి అవ్వకుండానే ఆ అబ్బాయికి ఉద్యోగం రావడం జరిగింది. ఆ పుస్తకం మీకు చూపిస్తాను చూడండి. ఇంతకు ముందు చెప్పినటువంటి పఠన పుస్తకం అయితే ఇదండి. దీంట్లో శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ యొక్క ఇవన్నీ పుస్తకం నేను ఇంతకు ముందు మీకు చెప్పాను. వీళ్ళు పద విభజన చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఒక్కొక్క నామము ఎట్లా చదవాలి ఏంటి అన్నది పద విభజనతో ఉంటుంది. మీకు చెప్పాను కదా. ఇప్పుడు దీనికే లేఖన పుస్తకం అని ఒకటి వచ్చిందనమాట. చూడండి, ఇదన్నమాట. ఇది పఠన పుస్తకం, ఇది లేఖన పుస్తకం. చూడండి ఎంత బాగుందో అట్ట. చాలా చక్కగా ఈ లేఖన పుస్తకం చూడండి. శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ఇగోలా చూడండి 5 సార్లు రాసుకోవచ్చు ప్రతి నామాన్ని కూడా. ప్రతి నామాన్ని చూడండి 1, 2, 3, 4, 5 సార్లు. మీకు ఒకవేళ పెన్తో రాసేస్తే ఒకవేళ రాదేమో అనుకుంటే పెన్సిల్తో రాసుకోవచ్చు. పెన్సిల్తో రాసుకుని మళ్ళీ చెరిపేసుకుని మళ్ళీ రాసుకోవచ్చు ఎన్నిసార్లైనా. ఎందుకంటే పేపర్ ఏం పాడవదండి. అంత చక్కగా ఉందో చూడండి. పేపర్ క్వాలిటీ పేపర్ ఇచ్చారు. అందుకని ఒకసారి కాదు, మీరు 2, 3 సార్లు రాసి చెరిపేసుకున్నా ఏమీ అవ్వదు. అది కూడా మీరు మర్చిపోకండి, ఏ పెన్తో రాయాలో తెలిసినా వీలైనంత వరకు నలుపు కాకుండా, అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ అంటే ఇష్టం కాబట్టి ఎరుపు పెన్నుతో కానీ ఆకుపచ్చ పెన్నుతో కానీ రాయడానికి ప్రయత్నం చేయండి. పెన్సిల్తో ప్రారంభంలో రాసిన ఫైనల్గా మీరు రాసేది మాత్రం ఎరుపు లేదా ఆకుపచ్చ పెన్నుతో కనుక రాసుకున్నట్లయితే ఏ కోరికతో సంకల్పించుకుని మీరు లలితా సహస్రనామం రాయాలి అనుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఒక ఆవిడ చెప్పారు, క్లియర్గా చెప్పారు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని. ఊరికినే ఎవరు చెప్పలేదు ఆవిడకి, ఊరికినే అనుకున్నారు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం రావాలి అమ్మ, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా చేయతల్లి అని అమ్మవారి యొక్క నామాన్ని, ప్రతి నామాన్ని కూడా మీకు మొట్టమొదటి నామం నుంచి కూడా ఉంటాయి చూడండి. అదే శ్లోకాన్ని కింద మళ్ళీ పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చారు. కొంచెం అక్షరానికి గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. అంటే ఆ అక్షరం మన నోటిలో నలగాలి, నలిగితే అప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్న ఉద్దేశంతో కింద చూడండి 5 సార్లు రాసుకోవడానికి వీలుగా. అందుకని మీరు ప్రతి నామాన్ని కూడా చక్కగా రాసుకోవచ్చు. అలా చివరి దాకా ఉంది చూడండి, చూసారా, చివరి దాకా కూడా ఉంది హాయిగా. మంచి అట్ట ఎంత బాగుందో. అమ్మవారు చూడండి, సాక్షాత్తు అమ్మవారే మన దగ్గరికి నడిచి వచ్చినట్లుగా. ఇదేమో పఠన పుస్తకం, ఇది లేఖన పుస్తకం. ఒకవేళ మాకు పఠన పుస్తకం వద్దండి, లేఖన పుస్తకమే కావాలి అండి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, స్క్రీన్ మీద కూడా ఉన్న నెంబర్ని చూసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. పుస్తకం యొక్క ఖరీదుకి ఎప్పుడూ మనం లెక్క కట్టకూడదు. ఎందుచేతంటారా,
క్వాలిటీ బాగుంది, బైండింగ్ బాగుంది, అక్షరాలు బాగున్నాయి, 2-3 సార్లు రాసుకున్నా కూడా పేపర్ ఏమీ పాడవదు, చినిగిపోదు, లైఫ్ లాంగ్ మన దగ్గర ఉండిపోతుంది. అంతేకాదు మనం ఏదైనా ఒక కోరికతో సంకల్పించుకుని కనుక రాసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎంతో మంది, ఒక ఆవిడైతే వాళ్ళ అమ్మాయికి అస్తమాను పీడకలలు వస్తూ ఉంటాయట. ఈ లేఖన పుస్తకం రాయడం మొదలుపెట్టాక పీడకలలు తగ్గిపోయాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉద్యోగం వచ్చిందని చెప్పానా, ఆదాయం సరిపోవట్లేదు, అప్పులు తీరట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ లేఖన పుస్తకంలో రాయడం మొదలుపెట్టాక వాళ్ళకి క్రమేపీ అప్పులు తీరే మార్గం కనబడిందిట, అప్పులు తీరిపోతున్నాయట. అంటే లలితా సహస్రనామంలో లేనిది ఎక్కడుందండి? అన్నీ ఉన్నాయి. సర్వనిధులు లలితా సహస్రనామంలో ఉన్నాయి. కాకపోతే మనం ఉపయోగించుకోవడంలోనే ఉంది. ఇలాగే పట్టుకుంటాను కాసేపు, ఎందుకంటే బాగుంది కదా అమ్మవారు, అందుకని మనం ఉపయోగించుకునే విధానంలోనే ఉందన్నమాట. అందుకని ఈ లలితా సహస్రనామం పుస్తకంలో ఏదైతే మనం లేఖన రాసుకుంటున్నామో ఆ లేఖన పుస్తకం మన కోరికలను తీరుస్తుంది. మనం ఇలాగ సంకల్పించుకుని ఏ కోరిక కావాలైనా సరే ఆ కోరిక నెరవేరి తీరుతుంది. ఎందుకంటే దీనికి అమ్మవారే పూచి, నేను కాదండోయ్, అమ్మవారిదే పూచీకత్తు అంతా అమ్మవారే, వసిన్యాది వాగ్దేవతలే, వాళ్ళే చేసేస్తారు. నేను చెప్పానని మీరేం చెయ్యక్కర్లా. కావాలంటే మీకు మీరుగా అనుకుని సంకల్పించుకుని చూడండి, అవ్వకపోతే అమ్మవారు చూసుకుంటారంతా, నాదేమీ బాధ్యత లేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్. మనకి తెలుసు లలితా సహస్రనామం అంతా కూడా మంత్రపూరితమైనది, తంత్రపూరితమైనది, దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాలు కూడా పవర్ఫుల్, ఎంతో శక్తివంతమైనవి అని కూడా తెలుసు. అందుకనే శ్లోక రూపంగా మనం చదివితే తప్పులు వస్తాయేమో అనుకున్న వాళ్ళు రాసుకుని 5 సార్లు రాస్తే, ఒక్కసారి రాస్తే 10 సార్లు రాసినట్టు అని చెప్పేవారు కదా చిన్నప్పుడు. 5 సార్లు రాస్తే 50 సార్లు, అది చదువుతూ రాస్తే ఆ మాట, ఆ పదం, ఆ బీజాక్షరం స్పష్టంగా ఉచ్చారణ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు సరి అయిన క్రమంలో ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకుతారో వసిన్యాది వాగ్దేవతలు పలుకుతారు, అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు.